వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ బావ్ బన్స్ అండ్ షవర్మానండి. ఈ బావ్ బన్స్ అనేది స్టీమ్డ్ ఐటమ్ కాబట్టి హెల్దీ వర్జన్. కొద్దిగా గోధుమ పిండితో చేసుకుంటే ఇంకా హెల్దీ వర్జన్. సో మనం ఫస్ట్ బావ్ బన్ ప్రిపరేషన్స్కి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ బన్స్కి నానబెట్టుకోవాలండి డౌ. దానికి మనం ఒక హాఫ్ కప్పు పాలు, గోరువెచ్చని పాలు తీసుకొని అందులోకి 1 స్పూన్ ఆఫ్ షుగరు, ఒక చిన్న పావు స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మొత్తం షుగర్ అంతా కరిగిపోయేలా కలుపుకోవాలండి. ఈ బావ్ బన్స్ అనేది స్టీమ్డ్ ఐటమ్ అండి. స్టీమ్డ్ స్నాక్ అన్నా డిన్నర్ అన్నా అనుకోవచ్చు, బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. స్కిప్ కాకుండా చూసి మీరు ఇంట్లో ట్రై చేసుకోండి. మీరు ఇది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు మైదా పిండితో చూపిస్తున్నా. దీనికి ఒక 1 కప్ ఆఫ్ మైదా అండి. ఈ 1 కప్ ఆఫ్ మైదాలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇందులో ఈస్ట్ వేసుకుంటే మంచిది, కానీ ఈస్ట్ అందరి దగ్గర అవైలబిలిటీ ఉండదు. మన ఛానల్ అందరికీ అవైలబుల్ ఉండేలాగా చూసుకునే ఛానల్ కాబట్టి, ఇంట్లో ఉన్న వస్తువులతో చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మన ఇంటెన్షన్, నేను బేకింగ్ పౌడర్ వేసి చూపిస్తున్నా. లేదంటే మీ దగ్గర ఈస్ట్ ఉంటే మీరు ఎంచక్కా హ్యాపీగా ఒక ½ టీ స్పూన్ అంతా ఈస్ట్ వేసుకోవచ్చండి. ఈస్ట్ లేకపోతే మీరు నాకు కొద్దిగా మైదా తక్కువ అనిపించి ఒక పావు కప్పు మళ్ళీ వేసా. సే అరౌండ్ 1 ఫుల్ కప్, ఫుల్ కప్ ఆఫ్ బౌల్ ఆఫ్ మైదా తీసుకున్నానండి. తీసుకొని అందులోకి ఒక ½ టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ వేసా. మీ దగ్గర ఈస్ట్ ఉంటే ½ టీ స్పూన్ ఈస్ట్ వేసుకోండి. వేసుకొని దాన్ని మంచిగా కలుపుకొని అందులో ఈ గోరువెచ్చని పాలల్లో మనం చక్కెర వేసి పెట్టాం కదా, చక్కెర సాల్ట్, అది అందులోకి వేసేయండి. మీరు సపోజ్ ఈస్ట్ వేస్తే మాత్రం ఈ గోరువెచ్చని పాలల్లో ఈస్ట్ వేసి అది ఒక 2 మినిట్స్ అయ్యాక ఈ పిండిలో నానిపేసేయండి, అంతే. ఈ పిండిని మంచిగా ముద్దలాగా నానపండి, స్టిక్కీ లేకుండా చూసుకోండి. ముద్దలాగా నానిపేసి దీని మీద కొద్దిగా ఆయిల్ రాసి పక్కకు పెట్టేసుకోండి. కానీ దీన్ని బాగా కొద్దిగా మర్దన చేయాలండి. దీన్ని మంచిగా సాఫ్ట్గా అయ్యేదాకా మంచిగా దీన్ని ఇది చేసుకోవాలి, పిండిని స్టిక్కీ లేకుండా. తర్వాత దాని డౌ మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మనం బట్టతో మూసి పక్కకు పెట్టేసాం. ఇప్పుడు మనం స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. స్టఫింగ్కి నేను 3 థై పీసెస్ తీసుకున్నాను. ఎందుకంటే ఇవే అయితే కొద్దిగా మంచిగా కుక్ అవుతాయి, జ్యూసీ ఉంటాయి, అండ్ మనకు స్కిన్ బోన్లెస్ కూడా చేసుకోవచ్చు కదండి. అందుకని చూడండి, నేను ఇట్లా స్ట్రిప్స్ లాగా ఈ థై పీసెస్ని కోసి పక్కకు పెట్టాను అనమాట. 3 థై పీసెస్ తీసుకున్నా. అరౌండ్ 200 గ్రామ్స్ వచ్చిందండి నాకు ఈ చికెన్. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ అల్లం ఎల్లిగడ్డ వేసానండి. తర్వాత నేను ఇందులోకి పసుపు వేసా, అదొక పావు స్పూను పసుపు వేసా. పసుపు వేసాక కారం కొద్దిగా మంచిగా వేసుకోవాలండి. నేను 1 స్పూన్ అంత కారం వేసా. ఇది టేబుల్ స్పూన్ కొలత అనుకోండి. మళ్ళీ ఒక స్పూను మీద కొద్దిగా సాల్ట్ వేసి దీన్ని ఫస్ట్ ఈ డ్రై పౌడర్స్ వేసుకొని కలపండి. లైట్గా మీద కలుపుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంత, ఒక నిమ్మకాయ ఉంటే ఒక 1 నిమ్మకాయ చాలండి. నా దగ్గర ఉన్న నిమ్మకాయలు డ్రై అయిపోయి ఏంటో అందులో జ్యూస్ రావట్లేదని నేను 1 టేబుల్ స్పూన్ అంత జ్యూస్ వేసాను. లేదంటే నిమ్మకాయ ఉంటే మీరు ఎంచక్క ఒక నిమ్మకాయ పిండేసుకోవచ్చు జ్యూస్ ఉంటే. తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత వెనిగర్ వేసాక అట్లాగే 1 టేబుల్ స్పూన్ అంత సోయా సాస్ వేసాను. సోయా సాస్ వేసి ఇవన్నీ మంచిగా నీట్గా కలుపుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ఇందులోకి షెజ్వాన్ సాస్ చేసుకుందాం. దానికి ఒక బాండిల్ పెట్టి అందులో ఆయిల్ పోసి ఒక 4 to 5 క్లోవ్స్ ఆఫ్ గార్లిక్ చాప్ చేసి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిర్చిని గ్రైండ్ చేసి చిల్లీ ఫ్లేక్స్ అయిపోతాయి. చేసుకొని అందులోకి 1 ఫుల్ టేబుల్ స్పూన్ అంతా టమాటో ప్యూరీ వేసానండి. టమాటో ప్యూరీ వేసి దీన్ని కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం కొద్దిగా వెనిగర్, 1 టేబుల్ స్పూన్ అంతా వెనిగర్ వేసుకోవాలి. ఈ సాస్ చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్, ట్యాంగీ, సారు, ఇంకా మంచి స్పైసీగా ఉంటుంది. చేసుకోండి. మీరు చేసుకుంటే ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు. నేను తర్వాత చెప్తాయి దేనికి వాడవచ్చు. తర్వాత ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ కెచప్ వేసాం.
వేసి దాన్ని మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా సాల్ట్, ఒక కొద్దిగా వేయండి సాల్ట్, ఎందుకంటే మనం కెచప్లో కూడా సాల్ట్ ఉంటుంది కదా, కాబట్టి ఒక పావు స్పూన్ అంతా సాల్ట్ వేసి 1 టేబుల్ స్పూన్ అంతా షుగర్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అంతా షుగర్ వేసుకొని ఆ షుగర్ మెల్ట్ అయ్యేదాకా చూసుకొని మంచిగా కలుపుకొని అది ఆయిల్ బయటకు వచ్చేదాకా కొంచెం ఫ్రై చేసుకొని దాన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టేసేయండి. ఈ సాస్ మనకు మోమోస్లోకి యూజ్ అవుతుందండి. మళ్ళీ ఏమో మనకు డ్రై నూడిల్స్ చేసుకుంటాం కదా, అందులో వేసుకోవచ్చు. లేకపోతే సెజ్వాయిన్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటారు కదా, అందులో చేసుకోవచ్చు. ఈ సాస్ చేసి పెట్టుకున్నారంటే మీకు 1 మంత్ కూడా ఫ్రిడ్జ్లో పాడు కాకుండా ఉంటుందండి. ఇది చేసి పెట్టుకుంటే మీకు ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు. మీరు నూడిల్స్ చేసుకోవచ్చు, మోమోస్ చేసుకోవచ్చు, మళ్ళీ చపాతీలోకి స్ప్రెడ్ చేసి రోల్ చేసుకొని తినొచ్చు. కాబట్టి ఇది 1 మంత్ కూడా ఉంటుందండి, పాడు కాదు. అండ్ చాలా టేస్టీ ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. పుల్లగా, కారంగా, కొద్దిగా స్వీట్గా, ట్యాంగీగా బాగుంటుందండి. చేసి పెట్టుకోండి. తర్వాత అదే బాండిల్లో కొద్ది నూనె పోసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ వేసేయండి. చికెన్ వేసి ఆ చికెన్ అంతా మంచిగా కుక్ అయ్యేలాగా మీరు మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 12 minutes పెట్టారంటే ఇది కుక్ అయిపోతుందండి. ఎందుకంటే ఇది ఒకట బోన్లెస్. ఇంకా మీకెళ్ళి మనం బాగానే సేపు మ్యారినేట్ చేసి పెట్టాం. నియర్లీ నేను 1/2 an hour మ్యారినేట్ చేసి పెట్టానండి. చూడండి ఇంత డ్రైగా మంచిగా అయిపోయింది. ఇంతవరకు కుక్ అందులోనే నీళ్ళు వచ్చి అందులోనే కుక్ అయిపోయింది. కుక్ అయిపోయాక అందులో మనం కొద్దిగా గరం మసాలా వేసి కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇందులో మనం వెనిగర్ వేసాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుందండి. తీసి పక్కకు పెట్టి పక్కకు పెట్టుకున్న ఇప్పుడు మనం బావ్ బన్స్ చేసుకుందాం. పక్కకు పెట్టుకున్న పిండి తీసుకొని అందులో మనం పేడాల్లాగా చేసుకోవాలండి. పేడాల్లాగా చేసుకొని ఫ్రెండ్స్ దాన్ని మళ్ళీ రోల్ చేసుకొని మనం వాటిని బన్స్ చేసుకోవాలి. చూడండి ఇలా రోల్ చేసి రౌండ్గా రోల్ చేసేసుకొని మనం బెలాంచుకొని దాన్ని ఒక రౌండ్ దాంతో కట్ చేసేసుకొని ఇలా దానికి లైట్గా కొద్దిగా స్ట్రెచ్ చేసినట్టు చేసి అట్లా హాఫ్గా ముడిచి పక్కకు పెట్టేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసుకోండి. అన్నీ రెడీ చేసుకున్నాక నేను ఇవి సన్నమే చేస్తానండి, చేసేవాళ్ళు దొడ్డుగా చేస్తారు. నాకు ఎందుకు అది దొడ్డుగా తింటే మళ్ళీ సరిగ్గా కుక్ కాకపోతే కడుపులో వస్తుంది కదా, అట్లా అని నేను సన్నగానే చేస్తా. అది మీ ఇష్టం అండి, మీకు దొడ్డుగా చేసుకుంటే చేసుకోవచ్చు. నేను సన్నం చేసి ఇలా చేసి చూడండి అవి స్టీమ్ అయ్యాక మళ్ళీ ఇవి పెడతాను. అన్నీ స్టీమ్ చేసుకొని పక్కకు పెట్టుకొని చూడండి. ఇప్పుడు మనం అరేంజ్ చేసుకుందాం. ఈ బన్నులో చేసుకున్న మనం సాస్ స్ప్రెడ్ చేసి అందులోకి మనం చికెన్ పెట్టి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పెట్టేసి దీంట్లోకి లెట్యూస్ అండి, లెటస్, ఇంకా క్యూకంబర్, ఆనియన్, లెటస్, కీరా, ఇంకా ఉల్లిగడ్డ సన్నగా కోసి పెట్టుకోవాలి. సన్నగా సపోజ్ లెటస్ మీ దగ్గర లేకపోతే క్యాబేజ్ అయినా సన్నగా షెడ్ చేసి పెట్టుకోండి. క్యాబేజ్ కూడా బాగుంటుంది. ఇవన్నీ ఫస్ట్ సాస్ పెట్టి తర్వాత చికెన్ పెట్టి ఇవి పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇదొక పద్ధతి. ఇది మనకు బయట ఇట్లా గ్రీన్గా సలాడ్ ఇవి కనిపిస్తూ మనకు బాగుంటుంది. లేదు అవి పిల్లలు ఏర్పడేసి చికెన్ తింటారు అనుకుంటే మనం కూడా ఐడియాగా వాళ్ళకి చేసి పెట్టాలండి. మనం ఇందులోకి ఫస్ట్ సాస్ పెట్టి తర్వాత సలాడ్ పెట్టి సలాడ్ పైన చికెన్ పెట్టామంటే వాళ్ళకి ఏరిపడేసే ఛాన్స్ దొరకదు. కాబట్టి వాళ్ళు ఐడియా చేసినప్పుడు మనం మరీ ఇంకా ఐడియా చేయాలి. కాబట్టి మనం ఇలా చేసి పిల్లలకు పెడితే వాళ్ళు అందులో నుండి సలాడ్ తీసి పడేయారండి. సలాడ్తో పాటు తింటారు, వాళ్ళకు మంచిది. ఎవరికైనా మంచిదండి సలాడ్ తింటే. మంచి ఫైబ్రస్ ఫుడ్. మనకు నెక్స్ట్ డే కూడా మన గట్ అనేది క్లీన్ అయిపోతుంది. ఎందుకంటే మనకు అది ఫైబ్రస్ కాబట్టి కాన్స్టిపేషన్ కానివ్వదు, మనకు బాగుంటుంది. ఇలా అన్నీ అరేంజ్ చేసి పెట్టుకొని తినండి. ఎంత టేస్టీగా ఉంటుందో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇదే చికెను, ఇదే సాసు, ఇదే స్టఫింగ్తో నేను షవర్మా చూపిస్తాను మీకు. షవర్మా కుబూస్ అండి ఇవి. మీ దగ్గర కుబూస్ లేకపోతే మీరు ఎంచక్క చపాతీతో కూడా పూల్కాతో కూడా చేసుకోవచ్చు. లేదంటే మీరు టోర్టిలా ర్యాప్స్ ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఏంటంటే ఇందులో ఈ సాస్ పెట్టేసుకొని ఒక్కటి ఎక్స్ట్రా ఇందులో ఏంటంటే మయోనీస్ వేసుకుంటామండి. మయోనీస్ లేకపోయినా నడుస్తుంది, కానీ నేను ఇంట్లో ఉంది కాబట్టి మయోనీస్ పెట్టేసా.
ఇందులో ఈ సాస్ పెట్టేసి మంచిగా దాని మీద మయోనీస్ కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వద్దులే, కొద్దిగా మయోనీస్ వేసుకొని అందులోకి ఈ చికెన్ పెట్టుకోండి. ఈ చికెన్ స్ప్రెడ్ చేసుకొని చికెన్లోకి సలాడ్ పెట్టేసి మంచిగా దాన్ని రోల్ చేసి హాఫ్గా కట్ చేశారంటే షవర్మా అండి. ఇది బయట తీసుకుంటే వాళ్ళు ఏ టైప్ చికెన్ తెస్తారో ఏంటో మనకు తెలియదు. ఇంట్లో అయితే మనకు తెలుసు. మనం ఫ్రెష్ చికెన్ తెచ్చి మంచి థైస్ కట్ చేసి ఇలా ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. మళ్ళీ మీరు బయట నుండి షవర్మాలు తినరు. ఎందుకంటే కొన్ని మధ్యలో మనకు వినిపిస్తున్నాయి కాబట్టి ఆల్వేస్ బెటర్ అండి ఇంట్లో చేసి ప్రిపేర్. కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుండొచ్చు కానీ స్టఫింగ్ మీరు చేసి ఎక్కువ పెట్టుకున్నారంటే ఇట్లా ఎన్నో ఒక ఈ స్టఫింగ్లో మీరు 5 to 6 మినిమం చేసుకోవచ్చండి షవర్మాలు. ఇలా చేసి మీరు మంచిగా చేసి పెట్టుకున్నారంటే మీకు తక్కువ ఖర్చులో కూడా అయిపోతుంది. బయట అయితే మినిమం 120 to 140 ఒక షవర్మా కదా. ఇదైతే మనకి ఇంట్లో మనకి ఇష్టం ఉన్నన్ని తినొచ్చు. ఇలా చేసి పెట్టుకున్నారంటే భలే ఉంటుందండి టేస్ట్. మీరు ఇంట్లో రాత్రివి తినని పూల్కాలైనా లేకపోతే చపాతీస్ అయినా లేకపోతే ఫ్రెష్ చేసుకున్న పూల్కా చపాతీలో కూడా ఇలా రోల్ చేసి ఇచ్చారంటే ఫటాఫట్ అయిపోతాయండి. మీకు రాత్రి ఉంటే అవి కూడా సేల్ అయిపోతాయి, పిల్లలు తింటారు. రాత్రి అది ఇదని వంకలు పెట్టరు, ఎందుకంటే అందులో చికెన్ స్టఫింగ్ ఉంది కదా, అది ఎవ్వరు డినై చేయరు. కాబట్టి మీకు భలే టేస్టీగా ఉంటుందండి. ఇది నేను ఇవాళ చేసుకున్న డిన్నరు. ఇదో 2 పీసులు, ఇవి 2 పీసులు బావుబాన్ తిన్నానంటే ఇంకా కడుపు హ్యాపీ అండి, హాయిగా పడుకోవచ్చు. ప్లస్ వెరైటీ సంథింగ్ స్పెషల్ కాబట్టి మీరు కూడా చేసుకొని తినండి. నేను వీకెండ్ వస్తుందని ముందే పెట్టా. మీరు సాటర్డే ఫ్రైడేస్ నైట్ ఇలా చేసుకొని తిన్నారంటే మీ వారికి ఇచ్చారంటే హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఇంకా ఇంట్లో చేసుకున్నవి హైజెనిక్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇంకోటి మీరు చేసి పెట్టిన తృప్తి కూడా మీకు ఉంటుందండి. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేసి తింటారు, కమెంట్స్ నాకు పెడతారని నేను ఆశిస్తూ మీకు ఈ రెసిపీ షేర్ చేశా. థ్యాంక్ యూ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గుడ్ నైట్.